పచ్చికల చోటున నేను పనులు చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపించున్నాడు. నా ప్రాణములకు ఆయన శాంతిస్తున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గమును నడిపించున్నాడు. గాఢంధకరములో నేను సంచరించను, ఏ అపాయము భయపడను. నువ్వు నాకు తోడయును, ఈ దుడ్డు కరియు ఈ ధనమును ఆదరించును. నా శత్రువు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచును. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొలుస్తున్నది. నేను బ్రతుకు దినములనియు కృపాక్షరములే నా ఎంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నివాసం చేసేదను. దేవుడు లేఖన భాగాన్ని మీకు దీవించునుగాక. సార్, మీకు నేను చెప్పేంత వయసు కానీ అనుభవం కానీ లేదు. మీరు ప్రొఫెసర్ సార్. మీరు చేసిన వృత్తి ఈ భూమి మీద మనుషులు చేసే రెండు ప్రాముఖ్యం, దేవుని పని, ఇంకోటి జ్ఞానం నేర్పే పని. ఎందుకంటే మీకు మించిన వృత్తి ఇంకా ఎన్ని పనులు ఉన్నా కానీ దీనికి మించినంత గొప్పది లేదు. ఎందుకంటే ఎంతమందికి అజ్ఞానం తొలగించి మీకు ఇచ్చిన జ్ఞానాన్ని దేవుడు ఎంతమంది ఎక్కడ పోయినా కానీ మిమ్మల్ని మీ స్టూడెంట్స్ మాసాది అంత గొప్ప మీకు ఇచ్చారు. మిగిలిన పని దేవుని పని ఉంది సార్. ఆమె ఎంతవరకు మీరు మనుషులు పని చేశారు. ఇక ముందున్న ఈ సేవ జీవితం దేవుని సేవలు గడుపుతారని, చిరకాలం మీరు యెహోవాను నిలుస్తారని మరి ఈ లేఖనాన్ని బట్టి దేవుని యొక్క మా దాసుడికి మాటలు మీకు సెలవిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రము 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 తండ్రి, గొప్ప దేవుడా, మహోన్నతుడైన తండ్రి ప్రభా, తండ్రి సాధన బట్టి, దేవా సంజయ్ గారిని బట్టి, ఒక పక్క విద్యా బుద్ధులు, ఒక పక్క వాక్య బోధన ప్రభు ఇప్పుడు గురించి మీరు ఇచ్చారు. దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ భూమి మీద తండ్రి ప్రభా ప్రాముఖ్య రెడీ ఉన్నాయి. ఒకటి నీ పని, ఇంకోటి దేవా మానవుల ప్రభా నా తండ్రి జ్ఞానవంతులుగా చేసే పని. దేవానికి స్తోత్రాలు. వారి ద్వారా ఎన్నో కుటుంబాలు వెలిగించబడ్డాయి. ఎంతోమంది విద్యార్థులు ఒక ఉన్నతమైన స్థితిలో వారి అజ్ఞానం తొలగించుకొని, దేవ చీకటిని తొలగించుకొని వెలుగులో జ్ఞానంలో ప్రభు నిలిచి ప్రభా గొప్ప గొప్ప స్థితిలో ఉన్నారు. దేవునికి ఉన్నారు. నిజంగా దేవా వారికి ఇచ్చిన సహకారం బట్టి మీకు స్తోత్రాలు. నా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా, నా తండ్రి గొప్ప మహోత్తర తండ్రి ప్రభా, వారికి ప్రభా ఎంతోమంది పిల్లల్ని ఇచ్చావు, మీకు స్తోత్రాలు. ఆధ్యాత్మికంగాను శారీరకంగా దేవుని తండ్రి ప్రభా ఎంతో జ్ఞానంతో తండ్రి ప్రభా దేవుడా ఈ రోజు నా తండ్రి ప్రభా దేవునికి స్తోత్రాలు. రిటైర్మెంట్ కాదు దేవునికి ఉన్నాను. అతనికి స్తోత్రాలు ప్రభా. ఇంకా నీ సేవల తండ్రి వారి ముందు ఎంతో ఉందేమో నీకున్నాను. మంచి ఆరోగ్యం వారికి దొరుకును గాక. కృపాక్షరం వారి వెంట వచ్చును గాక. 23వ కీర్తన రాయబడ్డ ప్రతి ఒక్క వాగ్దానము యేసు నామములో తండ్రి వారి జీవితం నెరవేర్చబడును గాక. వారి గిరి నుండి పొరులు పారును గాక. చిరకాలం దేవా నీ మందిరం నీ సేవలు నీ కుటుంబం వాడబడును గాక. సహకారం మేడం గారు మీరు దీవించండి. కన్నీళ్ళు మీరు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎన్నో అవమానాలు, ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో మాటలు ములుగా గుచ్చుకున్న వేళ కానీ మీరు మాత్రం దేవుని తండ్రి వారి జీవితంలో దేవుని తండ్రి ప్రతిదీని తండ్రి మీరు సహకరించిన విధానం, వారికి తోడ్పడే విధానం నీకు విధానం, వారి కన్నీళ్ళు నాట్యంగా మార్చబడను గాక. నీకు స్తోత్రాలు. తర్వాల్సిన బంధువులు బట్టి, స్నేహితులు బట్టి, సేవలు బట్టి నీకు స్తోత్రాలు. దేవానికి స్తోత్రాలు. 40 కార్యక్రమంతో విద్యార్థులు బట్టి కూడా నీకు వందనాలు. 40 కార్యక్రమంతో నీ హస్తాలను ఉంచుకోండి. మీరు అభిషేకించండి. వచ్చే అధికారులు మీరు దీవించండి. ఇది వదులుకొని మితిలేని దీవెన వీరిపై ఉంచబడును గాక. ఈ అభిషేకం మీద కమ్ముకును గాక. నా తండ్రి ప్రభా వారికి ముందుగా మీరు ప్రయాణం చేయదురు గాక. ఘనత మహిమ ప్రభావం మీరు ఆపాదించుకోండి. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహవాసము సమాధానము నిత్యము వీరిపై, వీరి సేవపై, వీరి కుటుంబంపై దేవుడు సదాకాలము ఉంచును గాక. ఆమేన్. 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 సార్ రమేష్ సార్ థ్యాంక్ యూ. నాని ఒక ఫోటో చాలా వాడమని చేతులు కష్టపడవ ఈ సేవలో ఉపయోగించుకోవాలి. యేసు నామములో ప్రార్థించుకుంటాను. ఆమేన్. థ్యాంక్ యూ. ఎక్కడో
చేసుకుని ఉంటే మన్నించండి. పెట్టండి చెప్పండి. కమ్మనైనా బుడి బుడి అడుగులోనే నిన్ను తాలోన చేర్చుకుంది. నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది. తరగతిలో ఉన్నప్పుడు చిన్నదైన పిలుపు అక్షరం కదిలించిన రక్తము గీతగా మారినా తరతరాలను తన ఎద కద్దుకుంటూ బడి దేశానికి అందించిన కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పడుగు పడుగునా కాపాడమన్నది సర్కారు బడి నీకు నిలుగన్న ఊరిలోన కమ్మనైన పురారై మిగిలిన సాక్షులు మరువద్దు ఈ ఎన్నో ఏళ్ళు దాటినా ఎడబాటు తనకంటూ లేదు అందో. నువ్వు దేశాలు దాటిల్లినా తొలి అడుగు తనలోన 10 మందో. బతుకంత సాగించిన బడిలోన తన రాత రాసుకుందో. జన్మనిచ్చిన తల్లిలా తననైతే కనులారదలు మందో. స్నేహాల వెళ్ళు అనగారినది మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మరువద్దు సమాజమా మహనీయులను, మరువద్దు సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను. అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులు ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాను. చదువులమ్మ చెక్క నీడలో వీడలే మత్తు తిరుగుతూ వెళ్ళిపోతున్నాను. జీవితం చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. అయిపోయినా ఒక్కరున్నారు వాళ్ళు. మాస్టారి బోడి గుండు పైన బోలెడు చోకులు, రాగిని మేడం నిప్పు రేఖ పైన తోపు సాంగులు. సుబ్బయ్య మాస్టారి స్కూటీకి ఇచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన తోపు కిన్నులు. బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోన్లోన సిల్లి నచ్చులు, బాతులలోన భావ కవితలు, క్లాసులో తొలి అడుగుతాడో 10 మందో. బతుకంత సాగించిన బడిలోన కనరాత రాసుకుందో. జన్మనిచ్చిన తల్లిలా తననైతే కన్నారో.
మనసుకొని ఉంటే మన్నించండి
ఇక్కడ క్యాప్ ఇక్కడ చూడండి.
ఊరంతా 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 దయ్యాల నొరికి పేచిండు ఊరంతా దయ్యాల నొరికి పేచిండు నా పిల్లలాగే దీవెనే చీండు నా పిల్లలాగే దీవెనే చీండు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ యుద్ధమంతాయి శివాని చిత్రాన్ని మైలే బొట్టు పెట్టినాడే సాగతికాలో గడిపినాడే ఇరాదోడాయి ఎరగొప్పినాడే సాగతికాలో గడిపినాడే ఇరాదోడాయి ఎరగొప్పినాడే పోతారాజు పోలికే కవేటేడు ఈసారి మీద నిమ్మకాయ వేటేడు ఎర్ర ఎర్ర గట్లలాగా తిండు అలాగే మొదొడ్డు గజ్జగా తిండు దీపినాడే బాబు పిల్లగావు వాటి నాడే దొంగతో గదుముకుంటూ ఒరిగినాడే కల్చు అమ్మ అడిగినాడే మిరిగాలు DJ Sagar. దగ్గరికి పెట్టవా సార్ రైట్ హ్యాండ్ ఒకటి పెట్టండి రైట్ హ్యాండ్ Con
అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి మగజారి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. రిటైర్మెంట్ జూనియర్ కాలేజ్ సార్ वो आपका कॉलेज का पीछा है అందరూ అక్కడ తీసుకురండి అట్లా నడుకుంటా అనుకోవద్దు కదా సరే పదండి వీడియో తీస్తాను రండి 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 ఫోటో తీసి అయిపోయేది కదా తినిపిస్తుంది అందరూ తీసుకురండి శివాదా సార్ వన్ మోర్ చల్లగా ఉండాలి క్షేమంగా చూడాలి ఓకేనా ఫోటో పిల్లలకు కలిసి సంతోషంగా ఉండాలి మమ్మల్ని మర్చిపోదు ఒక్క నిమిషం ఓకేనా ముందు రండి. సార్ చేయండి డైరెక్ట్ పెట్టి కూడా సార్ ఇక్కడ సార్ ఇక్కడ కెమెరాకి అన్నాడు అన్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సార్ ఇక్కడ ఓకే ఓకే
సంతోషంగా ఉండాలి. ఇలా ఏడుస్తుంటే బాగుండదు అసలు. మేము చూడలేము కదా మేడం, ఎందుకంటే మిమ్మల్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నా. నిజమా కదా? నేను నవ్వుతున్నాను, హ్యాపీగా ఉంటుంది. మరి ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. సార్ ఈరోజు మాతోని అంటే ఫిజికల్గా ఈ స్టేజ్లో దూరం అవుతున్నాడు, కానీ మాకు ఎప్పుడు దగ్గర అవుతాం. మేము ఏదో రకంగా ఆయనకు హెల్ప్ చేస్తూనే ఉంటాం. అది మా ఇద్దరికి తెలుసు, అండర్స్టాండింగ్ ఉంది, ఇబ్బంది లేదు. ఇంకా మనకు చాలా ఉంటాయి కాబట్టి ఈ ప్రోగ్రామ్ మనం కంటిన్యూ చేద్దాము. చేసిన తర్వాత కలుసుకుందాం. చూడండి సార్. అందరు చూడండి సైడ్